హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ క్యాప్సికమ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చపాతీ, రోటీ, రైస్‌లోకి అదిరిపోతుంది. మనం అన్ని రకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా! మరి ఒక్కసారి ఆలుగడ్డ క్యాప్సికమ్ కర్రీ ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నా వీడియో గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తది. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ పడుతుందనమాట. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక 2 ఆలుగడ్డల్ని ఈ విధంగా కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇవి లైట్‌గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వద్దు. గోల్డెన్ కలర్‌లో వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారా అండి, మరీ కూడా వేగలేదు. ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని మనం ఇందులో నుంచి తీసేసుకుందాం. మరీ ఎక్కువగా వేగితే మనం తర్వాత కూడా వేయించాలి కాబట్టి మరి కలర్ మారిపోతుందన్నమాట. తర్వాత అదే ప్యాన్‌లో ఒక అరకప్పు దాకా ఆనియన్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ మారిన దాకా వీటిని బాగా వేయించేసుకోవాలన్నమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండీ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. చూసారా అండి, ఆనియన్స్ అనేది మంచిగా కలర్ మారిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట. మనకు పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు మంచిగా వేగిపోయినట్టు. తర్వాత ఒక 3 టమాటాలని ప్యూరీలాగా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా రకాలుగా కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, ఎగ్ కర్రీ అని, టమాటా పప్పు అని, ఏదో ఒకటి చాలా రకాలుగా చేస్తుంటాం. మరి క్యాప్సికమ్ ఆలు కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. 2 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం. చూసారండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మనము ఒక 3 క్యాప్సికమ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట. మనం దీని ప్లేస్లో క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి. చూసారండి, మంచిగా వేగిపోయింది. మనకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది కాబట్టి. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ఒక అరకప్పు, తర్వాత ఒక 2 స్పూన్ల గసగసాలు వేసి ఈ విధంగా పేస్ట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీనికి కర్రీకి టేస్ట్ ఇదే అనమాట. అందుకే కంపల్సరీగా వేసేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇందాక మనం వేయించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాం కాబట్టి కొంచెం చూసుకొని కారం వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా కుక్ అయిపోయింది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో మనం ఒక అర స్పూన్ దాకా గరం మసాలా, అదేవిధంగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి, టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకు రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా మంచిగా తినేసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.